హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఆ వీడియో ఏంటంటే మనమైతే బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకుందాం. మనకు వేస్ట్ బ్యాంగిల్తోనే నేనైతే తయారు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే థ్రెడ్ తీసుకోవాలి. నేనైతే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్డే తీసుకోవాలి. ఒక బ్యాంగిల్ తీసుకొని ఆ బ్యాంగిల్ చుట్టూ గ్లూ అనేది అతికించుకోవాలి. అతికించేసుకొని ఇంకొక బ్యాంగిల్ పెట్టి మళ్ళీ ఆ బ్యాంగిల్ మీద అయితే గ్లూ అయితే అతికించుకోవాలి. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను బ్యాంగిల్స్ అతికించుకోవడానికి. అలాగే మొత్తం బ్యాంగిల్స్ అనేది అతికించేసుకుందాం. ఇప్పుడు 3 బ్యాంగిల్స్ అతికించేసుకున్నాం కదా. ఆ 3 బ్యాంగిల్స్ తీసుకొని మనం గ్లూ అయితే బ్యాక్ సైడ్ వేసుకోవాలి. గ్లూ ఎప్పుడైనా బ్యాక్ సైడ్ వేయాలి, పైన వేయకూడదు. బ్యాక్ సైడ్ అయితే కొంచెం కనిపివ్వదు మనం ఎలా అతికించామనేది. ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకొని ఒక ప్యాడ్కి ఏదో ఒక దానికి మొత్తం రౌండ్స్ అయితే చుట్టేసుకొని దాన్ని కట్ చేసి చివరకు గ్లూ అంటించుకుంటే అయిపోద్ది. మనకు ఇలా థ్రెడ్ అయితే వస్తుంది. అది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే గ్లూ వేసి అతికించేసుకోవాలి. నాకు సరిగ్గా కొంచెం ఆరలేదు, అందుకే బాగా ఒక 5 మినిట్స్ అయితే ఆరబెట్టాను. ఇప్పుడు దాన్ని మనం వేలుతో గట్టిగా పైకి లాగి మళ్ళీ పైన నుండి కిందికి గట్టిగా నేను చూపిస్తున్నట్టు గుంజండి. అలా ఏంటంటే గట్టిగా గుంజితే కొంచెం నీట్గా అయితే వస్తుంది మనకు. థ్రెడ్ అనేది పిసిల్ లేదు, నీట్గా ఉంటుంది. ఇంకా అలాగే మొత్తం అయితే చుట్టేసుకుందాము. గట్టిగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎంత గట్టిగా నీట్గా వత్తితే అంత నీట్గా వచ్చింది. ఇప్పుడు మొత్తం బ్యాంగిల్ అయితే తయారైపోయింది. మనం గ్లూ వేసి నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తున్నాను. దానిపైన ఒక సర్కిల్ స్టోన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ సర్కిల్ స్టోన్ అయితే అతికించేసుకొని దాని చుట్టూ మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది వేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ వేసిన తర్వాత స్టోన్ అయితే అతికించుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే అతికించుకోవాలి. అలా అయితే అతికించుకోవాలి. చుట్టూ అంతా అతికించేసుకున్న తర్వాత మనం సిజర్తో అయితే కట్ చేసుకోవాలి. మొత్తం అలాగే నేను బ్యాంగిల్కి చుట్టూ అయితే చేసేసాను. ఇంకా వీడియో లాంగ్ అవుతుందని చూపివ్వలేదు. నేను చూపించిన విధంగా చేయండి. ఇప్పుడు అయితే మనం గ్లో అయితే అతికించేసి ఇప్పుడు స్టోన్ లేస్ అనేది తీసుకోవాలి. స్టోన్ లేస్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లవర్ లాగా అతికించాం కదా, దానిపైన నుండి వచ్చి మళ్ళీ దీని కింద నుండి రావాలి. అంటే అటొక సైడు ఇటొక సైడ్ అతికించాం కదా, కాబట్టి ఇలా కిందికి పైకి అప్ డౌన్ అలా అతికించుకోవాలి. ఇప్పుడు నేనైతే అతికించేసుకున్నాను. అది గ్లూ ఆడితే నీట్గా కనిపించింది. ఇప్పుడు అలాగే సింగిల్ బ్యాంగిల్కి థ్రెడ్ అయితే అతికించేసుకున్నాను. చుట్టేసుకొని థ్రెడ్ చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే వేసేసి అది సర్కిల్ లేస్ ఉంది కదా, ఆ లేస్ని మొత్తం బ్యాంగిల్కి అయితే అంటించుకుంటున్నాను. ఇలాగైతే అంటించేసుకున్నాను. మొత్తం నేను 2 సెట్స్ అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి, ఒక హ్యాండ్కే వేసుకోవచ్చు, లేకుంటే 2 హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై గాయ్స్.